సినిమా స్టార్టింగ్ లో వైలెట్ గాయాలతో ఒంటి నిండా రక్తంతో ఉంటుంది. వైలెట్ ని ఆమె భర్త అయినటువంటి బ్లాక్ దారుణంగా కొడుతూ ఉంటాడు. కోపంగా గన్ని వైలెట్ పైకి పాయింటెడ్ చేసి నువ్వు నా మాట అస్సలు వినలేదని అరుస్తాడు. వైలెట్ కూడా బ్లాక్ వైపు చూసి నన్ను చంపాలనుకుంటున్నావా అని అడుగుతుంది. అప్పుడు బ్లాక్ గన్ని వైలెట్ చేతిలో పెట్టి ఇదిగో గన్ నన్ను చంపేసే అని అరిచి గన్ని తన వైపు తిప్పుకుంటాడు. వైలెట్ భయంతో అరిచేసి ట్రిగ్గర్ పై చేయి వేస్తుంది. అక్కడతో స్క్రీన్ అనేది బ్లాంక్ అయిపోతుంది. కొన్నేళ్ల తర్వాత బ్లాక్ చనిపోయిన తర్వాత వైలెట్ ఆన్లైన్ సెషన్స్ ద్వారా డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్స్ కి కాన్ఫిడెన్స్ ఇస్తూ హెల్ప్ చేస్తూ ఉంటుంది. వైలెట్ హెన్రీ అనే ఫ్రెండ్ తో మాట్లాడుతుంది. అతన్ని 3 months బ్యాక్ ఒక డేటింగ్ యాప్ లో కలిసింది. అంతలో మీటర్ రీడింగ్ తీసుకోవడానికి ఒక పర్సన్ ఇంటికి వస్తాడు. వైలెట్ మీటర్ లొకేషన్ చెప్పి తన 5 కొడుకైన టోబీతో ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఈ రోజు వైలెట్ హెన్రీతో ఫస్ట్ డేట్ కి ప్లాన్ చేసింది. వైలెట్ సిస్టర్ జేన్ టోబీని చూసుకోవడానికి అక్కడికి వస్తుంది. ఏంటి ఇంత సింపుల్ డ్రెస్సా అని చెప్పి జేన్ తన సిస్టర్ వైలెట్ కి ఒక స్టైలిష్ డ్రెస్ ని సెలెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. వైలెట్ డేట్ కి వెళ్లాలా వద్దా అని డౌట్ లో ఉంటుంది. అప్పుడు జేన్ అంటుంది హెన్రీ బ్లాక్ లాంటోడు కాదు, వెళ్ళు అని కాన్ఫిడెన్స్ ఇస్తుంది. వైలెట్ టోబీకి చేయాల్సినటువంటి డైలీ రొటీన్ ను జేన్ తో చెప్పేసి టోబీతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటా, ఆంటీ జేన్ ని అస్సలు ఇబ్బంది పెట్టొద్దని తన కొడుకుతో వైలెట్ చెప్తుంది. వైలెట్ ఒక హై రైజ్ బిల్డింగ్ లోని ఒక రెస్టారెంట్ కి రీచ్ అవుతుంది. హెన్రీ అక్కడికి వైలెట్ ని డేట్ కి రమ్మన్నాడు. కానీ లోపలికి వెళ్తుంటే హెన్రీ నుంచి మెసేజ్ వస్తుంది. కొంచెం నేను రావడం లేట్ అవుతుంది, నువ్వు అప్పటి వరకు లోపల వెయిట్ చేయని హెన్రీ నుండి మెసేజ్ వస్తుంది. వైలెట్ లోపలికి వెళ్తూ కార్నర్ అనే అబ్బాయిని అనుకోకుండా ఢీకొట్టి సారీ అని చెప్పి బార్ కౌంటర్ దగ్గరకు వస్తుంది. అక్కడున్న బార్ టెండర్ కారా వైలెట్ కి వెల్కమ్ అని చెప్పి డ్రింక్ ఇస్తుంది. పక్కనే ఉన్న రిచర్డ్ వైలెట్ ని తన బ్లైండ్ డేట్ అయినటువంటి డయానా ఏమో అనుకుని మాట్లాడతాడు. నేను డయానా కాదని వైలెట్ ఆ డౌట్ ని క్లియర్ చేస్తుంది. రెస్టారెంట్ పియానో ప్లేయర్ అయినటువంటి ఫిల్ వైలెట్ తో ఫ్లర్ట్ చేస్తూ నీ ఫేవరెట్ సాంగ్ ఏదని అడుగుతాడు. అంతలో వైలెట్ ఫోన్ లో డీజీ డ్రాప్ యాప్ లో ఎవరో తెలియని పర్సన్ నుంచి డ్రాప్ వస్తుంది. ఆమె చుట్టూ చూస్తుంది కానీ ఎవరూ కనిపించరు. అప్పుడు హెన్రీ వచ్చేస్తాడు. హెన్రీ ఒక ఫోటోగ్రాఫర్. తనకి ఒక ఈవెంట్ ఉండడం వల్ల డేట్ కి కొంచెం లేట్ అయ్యాడు. ఇద్దరు టేబుల్ దగ్గర కూర్చుంటారు. హెన్రీ టోబీ కోసం ఒక హాకీ పగ్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. వైలెట్ అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతా స్మూత్ గా ఉంటుంది. వెయిటర్ అయిన మ్యాట్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుని డ్రింక్స్ తెచ్చేందుకు వెళ్తాడు. కానీ వైలెట్ కి ఫోన్ లో మళ్ళీ అదే గుర్తు తెలియని పర్సన్ నుంచి డ్రాప్స్ రావడం స్టార్ట్ అవుతాయి. వైలెట్ ఈ విషయం హెన్రీతో చెప్తుంది. అప్పుడు హెన్రీ బహుశా రెస్టారెంట్ లో ఎవరో పిల్లోడు ప్రాంక్ చేస్తున్నాడేమో, డీజీ డ్రాప్స్ 50 రేంజ్ లోనే సెండ్ చేయొచ్చని వైలెట్ తో అంటాడు. అంతలో డ్రాపర్ వైలెట్ పేరుని చెప్పేస్తాడు. అంటే రెస్టారెంట్ లో ఎవరో ఒకరు వైలెట్ ని చూసి ఆ మెసేజ్ ను సెండ్ చేస్తున్నారని హెన్రీ వైలెట్ కి చెప్తాడు. ఇక హెన్రీ తన ఫోన్ ని తీసుకుని ఆ వ్యక్తి ప్రొఫైల్ కోసం రెస్టారెంట్ లో ఒక రౌండ్ వేస్తాడు. కానీ ఆ ప్రొఫైల్ ఎవరిదో కనిపెట్టలేకపోతాడు. ఇక వైలెట్ ఆ డ్రాప్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేస్తుంది. అందులో నీ ఇంటి సెక్యూరిటీ కెమెరాని చెక్ చేయమని రాసి ఉంటుంది. ఇక ఓపెన్ చేసి చూస్తే సీసీటీవీలో వైలెట్ ఇంట్లో మాస్క్ వేసుకున్నటువంటి ఒక పర్సన్ గన్ తో నిలబడి ఉండడం చూసి వైలెట్ షాక్ అవుతుంది. ఇక టెన్షన్ పడుతున్నటువంటి వైలెట్ ని చూసి హెన్రీ వైలెట్ తో అంతా ఓకే కదా అని అడుగుతాడు. అప్పుడు వైలెట్ కి మరో డ్రాప్ వస్తుంది. సైలెంట్ గా ఉండి ఏం మాట్లాడొద్దని రాసి ఉంటుంది. ఇక వైలెట్ టెన్షన్ లో పోలీసులకు కాల్ చేయబోతుంది. కానీ డ్రాపర్ నీ ఫోన్ ని క్లోన్ చేశాను, నీ ప్రతి స్టెప్ ని చూడొచ్చు, పోలీసులకు గానీ హెన్రీకి గానీ ఇంకెవరికైనా ఈ విషయం గురించి చెప్పావో నీ కొడుకుని ఆ మాస్క్ పెట్టుకున్నటువంటి పర్సన్ చంపేస్తాడని బెదిరిస్తాడు. అంతలో కార్నర్ మళ్ళీ వైలెట్ కి ఎదురుపడి టీ కొట్టడంతో వైలెట్ మళ్ళీ సారీ చెప్తుంది. ఇక వైలెట్ వాష్రూమ్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల దగ్గర హెల్ప్ చేయమని అడగబోతుంది. కానీ డ్రాపర్ అక్కడ కూడా ఆమె వాయిస్ ను వినగలుగుతాడు. ఒక అమ్మాయి ఐలైనర్ తో చేతిపై హెల్ప్ అని రాయబోతే అప్పుడు డ్రాపర్ నన్ను ఒక ఫూల్ అనుకున్నావా అని వెంటనే అలా చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో వైలెట్ ఆ పని చేయడం ఆపేసి మళ్ళీ టేబుల్ దగ్గరకు వస్తుంది. ఇక వైలెట్ హెన్రీ దగ్గరకు తిరిగి వచ్చిన తర్వాత వైలెట్ టెన్షన్ లో ఉండడం చూసి హెన్రీ ఏమైందని అడుగుతాడు. అప్పుడు వైలెట్ హెన్రీతో టోబీని ఇలా ఒంటరిగా వదిలేసి నేను ఎప్పుడు రాలేదు, అందుకే కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నానని చెప్తుంది. అప్పుడు హెన్రీ నిన్ను డేట్ కి రమ్మన్నందుకు నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతాడు. లేదు, నిన్ను మీట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉందని వైలెట్ అంటుంది. డ్రాపర్ వాళ్ళ టేబుల్ ని సీసీటీవీ ద్వారా వాచ్ చేస్తున్నాడని వైలెట్ కి అర్థమవుతుంది. ఆ తర్వాత వైలెట్ హెన్రీతో నాకు ఎత్తుగా ఉండేటువంటి ప్లేస్ లో కూర్చోవడం కొంచెం భయంగా ఉందని నటించి వెయిటర్ సాయంతో వైలెట్ టేబుల్ ని మార్చబోతుంది. కానీ వెంటనే డ్రాపర్ నువ్వు ఆ పని గనుక చేస్తే 1 minute లో టోబీని చంపేస్తానని బెదిరిస్తాడు. అలా చెప్పడంతో వైలెట్ ఇప్పుడు నేను బెటర్ ఫీల్ అవుతున్నానని హెన్రీతో చెప్పి టేబుల్ దగ్గరికి తిరిగి వస్తుంది. డ్రాపర్ వైలెట్ తో హెన్రీ దగ్గర ఉన్నటువంటి కెమెరాలోని SD కార్డ్ ని తీసేయమని ఆర్డర్ చేస్తాడు. వైలెట్ హెన్రీతో తన వాచ్ పడిపోయిందని నటిస్తుంది. అప్పుడు హెన్రీ దాన్ని వెతకడానికి వెళ్ళగానే హెన్రీ బ్యాగ్ నుంచి కెమెరా తీసి చెక్ చేస్తుంది. అందులో మేయర్ కి వ్యతిరేకంగా కొన్ని ఆధారాలున్న ఫోటోలు కనిపిస్తాయి. టోబీని కాపాడడానికి SD కార్డ్ ని సీక్రెట్ గా తీసేస్తుంది. హెన్రీ టేబుల్ దగ్గరికి తిరిగి వచ్చిన తర్వాత వైలెట్ హెన్రీతో ఆ వాచ్ వాష్రూమ్ లో ఉందేమో చూసొస్తానని చెప్పి
వాష్రూమ్ కి వెళ్తుంది. డ్రాపర్ ఆర్డర్ చేసిన ప్రకారం వైలెట్ ఆ SD కార్డ్ ని డిస్ట్రాయ్ చేసి ఫ్లష్ చేస్తుంది. కార్డ్ ని తీసేసిన తర్వాత వైలెట్ ఆ డ్రాపర్ తో ఇప్పుడైనా ఆ పర్సన్ ని నా ఇంటి దగ్గర నుంచి తీసేయని డ్రాపర్ తో అంటుంది. కానీ డ్రాపర్ వైలెట్ తో ఇంకా నువ్వు చేయాల్సిన పని అయిపోలేదు, అక్కడ పేపర్ డబల్ డిస్పెన్సర్ లో దాచినటువంటి పాయిజన్ బాటిల్ ని తీసుకొని హెన్రీ డ్రింక్ లో కలపమని చెప్తాడు. వైలెట్ దానికి నో చెప్తే డ్రాపర్ వైలెట్ తో నువ్వు గతంలో నీ సొంత హస్బెండ్ నే చంపేసావు కదా, ఇదేం పెద్ద లెక్క కాదని అంటాడు. ఇక చేసేదేం లేక బయటకు వచ్చిన వైలెట్ కార్నర్ ని చాలా సేపు ఒంటరిగా కూర్చొని ఉండడం చూసి అతనే డ్రాపర్ కావచ్చని డౌట్ పడుతుంది. ఎందుకంటే అతను 2 సార్లు వైలెట్ ని యాక్సిడెంట్ గా తగిలుంటాడు. వైలెట్ కార్నర్ తో తన డౌట్ ని క్లియర్ చేసుకోవడానికి ఇంతసేపు ఏం చేస్తున్నారని కార్నర్ ని అడిగితే అప్పుడు కార్నర్ నా సిస్టర్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్తాడు. ఇక వైలెట్ టేబుల్ దగ్గరికి తిరిగి వస్తుంది. హెన్రీ వైలెట్ చాలా టెన్షన్ పడ్డం చూసి తన కొడుకు టోబీని ఎక్కువగా మిస్ అవుతుందని అనుకుని నువ్వు టోబీ దగ్గరికి వెళ్ళు, మనం మళ్ళీ ఎప్పుడైనా మీట్ అవుదామని బిల్ పే చేసి అక్కడి నుంచి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అయితే వైలెట్ హెన్రీని అక్కడి నుంచి వెళ్లకుండా కిస్ చేసేసి ఆపేస్తుంది. అదే టైంలో రిచర్డ్ బ్లైండ్ డేట్ అయినటువంటి డయానా అతనిపై కోప్పడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వైలెట్ కి రిచర్డ్ ని చూసి చాలా బాధేస్తుంది. వెయిటర్ అయినటువంటి మ్యాట్ హెన్రీ వైలెట్ల దగ్గరకు వచ్చి ఆర్డర్ తీసుకుంటున్న టైంలో పియానో ప్లేయర్ అయిన ఫిల్ వైలెట్ యొక్క ఫేవరెట్ సాంగ్ గా బేబీ షాక్ ని పియానో పై ప్లే చేస్తాడు. అయితే ఆ సాంగ్ ను వైలెట్ జోక్ గా చెప్పి ఉంటుంది. ఇక వైలెట్ లిప్స్టిక్ తో ఒక $20 నోట్ పై ఇద్దరి పర్సన్స్ యొక్క నేమ్స్ ఇంకా తన అడ్రస్ ని రాసి మ్యాట్ ద్వారా ఫిల్ కి టిప్ గా ఇవ్వమని పంపిస్తుంది. ఫిల్ ఆ మెసేజ్ ను చదువుతాడు. కానీ డ్రాపర్ అతని డ్రింక్ లో ఏదో కలిపి స్పృహ తప్పేలా చేస్తాడు. అప్పుడు డ్రాపర్ వైలెట్ తో ఇది నువ్వు చేసిన పెద్ద మిస్టేక్ అని వైలెట్ తో చెప్తాడు. CCTVలో మాస్క్ వేసుకున్నటువంటి పర్సన్ జైన్ ని కొట్టి స్పృహ తప్పేలా చేసి టోబీని రూమ్ లోకి తీసుకెళ్లి లాక్ చేసేస్తాడు. ఫిల్ స్పృహలోకి వచ్చిన తర్వాత రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్తాడు. కానీ డ్రాపర్ వైలెట్ తో అతని ఇక్కడ నుంచి అస్సలు బయటకు వెళ్లలేడని చెప్తాడు. ఇంతలో లిఫ్ట్ నుంచి బయటకు వెళ్లాలని చూసినటువంటి ఫిల్ అక్కడే పడిపోయి చనిపోతాడు. అతన్ని ఎవ్వరు కూడా పట్టించుకోరు. డ్రాపర్ వైలెట్ ని త్వరగా పని పూర్తి చేయమని చెప్తాడు. ఇక వైలెట్ హెన్రీతో టెకీలా షాట్స్ ని తీసుకొస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. హెన్రీ వైలెట్ పోగొట్టుకున్నానని చెప్పినటువంటి వాచ్ ని ఆమె పర్స్ లోనే ఉందని చూస్తాడు. వైలెట్ తిరిగి వచ్చిన తర్వాత తన అబద్ధం బయటపడినట్టు చూసి వైలెట్ ఎమోషనల్ అవుతుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ లో బ్లాక్ ని చంపినటువంటి సీన్ ని చూస్తాం. అయితే వైలెట్ నిజానికి తన హస్బెండ్ బ్లాక్ ని చంపలేదు. అతను ఆ గన్ వైలెట్ దగ్గర నుండి తిరిగి తీసుకొని టోబీపై గన్ పాయింట్ అవుట్ చేసినందుకు చాలా గిల్ట్ ఫీలింగ్ తో తనకు తాను సూసైడ్ చేసుకుని చనిపోతాడు. వైలెట్ హెన్రీతో నేను ఆల్రెడీ ఒక విడోని, నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిసి కూడా ఎందుకు నాకు మెసేజ్ చేశావని అడుగుతుంది. అప్పుడు హెన్రీ నువ్వు నీ గురించి టోబీ గురించి చెప్పిన విధానం నాకు రియలిస్టిక్ గా అనిపించింది, అందుకే నీ ప్రొఫైల్ నచ్చి మెసేజ్ చేశా అని చెప్తాడు. ఇద్దరు అక్కడ ఎమోషనల్ గా మాట్లాడుకుంటారు. వైలెట్ హెన్రీతో నువ్వు చాలా మంచోడివని చెప్తుంది. ఇద్దరు టెకీలా షాట్స్ ని డ్రింక్ చేయబోతారు. కానీ వైలెట్ వెంటనే నేను లైమ్ తీసుకోవడం మర్చిపోయానని చెప్పి లైమ్ ని తీసుకొచ్చేందుకు హెన్రీని బార్ కి పంపిస్తుంది. హెన్రీ కారాతో మాట్లాడుతుంటే వైలెట్ అసలు లైమ్ అనేది ఇంతకు ముందు తీసుకోలేదని తెలుస్తుంది. ఇక హెన్రీకి ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని డౌట్ వస్తుంది. అదే టైంలో వైలెట్ డ్రాపర్ ఆర్డర్స్ ప్రకారం హెన్రీ డ్రింక్ లో పాయిజన్ ని కలుపుతుంది. కానీ హెన్రీ ఆ షాట్ ను డ్రింక్ చేసే టైంలో వైలెట్ అతని షర్ట్ పై వైన్ పోసేసి ఆ పాయిజన్ ను డ్రింక్ చేయకుండా కాపాడుతుంది. ఇక హెన్రీ వాష్రూమ్ కి వెళ్లేసి షర్ట్ ని క్లీన్ చేసుకుంటాడు. డ్రాపర్ వైలెట్ తో నువ్వు చేసిన ఈ పని స్మార్ట్ వర్క్ కాదని వైలెట్ కి టెక్స్ట్ చేస్తాడు. ఇక కారా వైలెట్ దగ్గరకు వచ్చి హెన్రీ నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ ఏమైనా కావాలా అని అడుగుతుంది. దానికి వైలెట్ హెన్రీ నా ప్రాబ్లం కాదని చెప్తుంది. అప్పుడు కారా రిచర్డ్ ని నేను రాత్రి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, అతను సెక్యూరిటీ కెమెరా బ్లైండ్ స్పాట్ లో కూర్చొని అలాగే చూస్తున్నాడని చెప్తుంది. ఇక వైలెట్ రిచర్డ్ దగ్గరికి వెళ్తుంది. రిచర్డ్ అప్పుడు వైలెట్ ని వాళ్ళకి ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టుగా వైలెట్ పేరుతో పలకరిస్తాడు. ఇలా నేమ్ ని అడ్రస్ చేసి మాట్లాడడంతో వైలెట్ రిచర్డ్ తో నీకు నేను నా పేరు కూడా చెప్పలేదు కదా అని అడుగుతుంది. అప్పుడే రిచర్డ్ డ్రాపర్ అని వైలెట్ కి తెలుస్తుంది. రిచర్డ్ కూడా తనే డ్రాపర్ అని అడ్మిట్ చేస్తాడు. వైలెట్ తో రిచర్డ్ ఇక అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. అయితే రిచర్డ్ మేయర్ గ్యాంగ్ తో కలిసి కొన్ని అక్రమ కార్యకలాపాల్లో ఉన్నాడని హెన్రీ వాళ్లకు వ్యతిరేకంగా ఆధారాలు కలెక్ట్ చేసి ఆ ఎవిడెన్స్ అన్నిటినీ కూడా ఈ రోజు FBI ఏజెంట్ కి ఇవ్వబోతున్నాడని చెప్తాడు. అందుకే వైలెట్ ని యూజ్ చేసి హెన్రీని చంపించి ఒక విడో అయినటువంటి వైలెట్ ఇంతకు ముందు తన హస్బెండ్ ని చంపినట్టు మరో మర్డర్ చేసిందన్నట్టుగా ఒక హెడ్ లైన్స్ ని క్రియేట్ చేయాలనుకున్నానని అంటాడు. అప్పుడు వైలెట్ నేను నా హస్బెండ్ ని చంపలేదని చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో బ్లాక్ తన కొడుకు టోబీపై గన్ పాయింట్ అవుట్ చేసిన గిల్ట్ తో సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఇక హెన్రీ అక్కడికి వస్తాడు. రిచర్డ్ రిక్వెస్ట్ పై
వైలెట్ అతనికి షార్ట్ ఇస్తుంది. అతను దాన్ని తాగేస్తాడు. అప్పుడు రిచర్డ్ నీ పని అయిపోయింది, టోబీని విడిపించు అని ఆ మాస్క్ మ్యాన్ తో చెప్తాడు. రిచర్డ్ ఇక కాన్ఫిడెంట్ గా స్వీట్స్ తింటాడు. వైలెట్ రిచర్డ్ తో నేను హెన్రీ డిజర్ట్ లో విషయం కలిపాను, షార్ట్ లో కాదని చెప్తుంది. రిచర్డ్ తాను ట్రాప్ అయ్యాడని తెలిసి కోపంగా వైలెట్ పై గన్ పాయింట్అవుట్ చేసి షూట్ చేస్తాడు. హెన్రీ వైలెట్ ని పక్కకు తోసేసి తన్ని కాపాడతాడు. కానీ బుల్లెట్ అనేది హెన్రీకి తగులుతుంది. రిచర్డ్ మళ్ళీ వైలెట్ ని చంపడానికి ట్రై చేస్తాడు. కారా వైలెట్ ని కాపాడబోతే రిచర్డ్ ఆమెపై కత్తితో పొడుస్తాడు. మళ్ళీ వైలెట్ పై గన్ పాయింట్అవుట్ చేసి మాస్క్ మ్యాన్ కి తిరిగి కాల్ చేసి టోబీ జేన్ ని ఇద్దరిని చంపేయమని చెప్తాడు. అప్పుడు వైలెట్ హెన్రీ ఇచ్చినటువంటి హాకీ పగ్ ని తీసి రిచర్డ్ ఉన్నటువంటి గ్లాస్ సైడ్ పై ఒక బుల్లెట్ తగిలి వీక్ గా ఉన్నటువంటి విండో పై విసిరేస్తుంది. దీంతో విండో అనేది పగిలిపోతుంది. హైరైజ్ బిల్డింగ్ కావడంతో డీకంప్రెషన్ వల్ల రిచర్డ్ బయటకు ఎగిరిపోయి చనిపోతాడు. అయితే అక్కడ వైలెట్ కూడా బిల్డింగ్ పై నుంచి కింద పడిపోతుంది. కానీ హెన్రీ వచ్చి వైలెట్ ని కాపాడతాడు. వెంటనే మెడికల్ టీమ్ ఇంకా పోలీసులకి హెల్ప్ కోసం కాల్ చేస్తారు. వైలెట్ హెన్రీ కార్ ను తీసుకుని ఫాస్ట్ గా ఇంటికి వెళ్తుంది. మరోవైపు జేన్ స్పృహలోకి వచ్చి టోబీని మాస్క్ మ్యాన్ నుంచి కాపాడాలని ట్రై చేస్తుంది. జేన్ ఆ మాస్క్ మ్యాన్ లెగ్ పై కత్తితో పొడిచి టోబీతో కలిసి ఒక రూమ్ లో దాక్కుంటుంది. కానీ ఆ మాస్క్ మ్యాన్ డోర్ ను బ్రేక్ చేసేసి జేన్ హ్యాండ్ సైడ్ పై షూట్ చేస్తాడు. ఇక టోబీనేమో దాక్కుంటాడు. ఇక వైలెట్ ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత మాస్క్ మ్యాన్ పై కత్తితో అటాక్ చేస్తుంది. కానీ అతను వైలెట్ ని బాగా కొట్టేసి తన మాస్క్ ని తీసేస్తాడు. ఆ మాస్క్ మ్యాన్ ఎవరో కాదు, మార్నింగ్ వైలెట్ ఇంటికి మీటర్ రీడింగ్ కోసం వచ్చినటువంటి పర్సన్ అయ్యుంటాడు. టోబీ తన టాయ్ కార్ తో మాస్క్ మ్యాన్ గన్ని వైలెట్ దగ్గరికి రీచ్ అయ్యేలా చేస్తాడు. దీంతో వైలెట్ ఆ గన్ని తీసుకుని అతనిపై షూట్ చేసి చంపేసి టోబీ జేన్ దగ్గరికి వెళ్తుంది. ఫైనల్ గా రిచర్డ్ చేసినటువంటి మర్డర్ ప్లాన్ బయటపడుతుంది. మేయర్ అతని గ్యాంగ్ అంతా కూడా అరెస్ట్ అవుతారు. వైలెట్ టోబీతో కలిసి హాస్పిటల్ కి ఫుడ్ తీసుకుని హెన్రీని కలవడానికి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ ఆమె ఫోన్ లో డ్రాప్స్ వస్తాయి. అది చూసి వైలెట్ టెన్షన్ అవుతుంది. కానీ ఆ డ్రాప్స్ ని సెండ్ చేసింది జేన్. హాల్లో నిల్చొని ఫన్ గా భయపెట్టడానికి తన సిస్టర్ కి సెండ్ చేసి ఉంటుంది. ఇకపోతే వైలెట్ హెన్రీ ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఇంకొక బోరింగ్ డేట్ ప్లాన్ చేద్దామని మాట్లాడుకుంటారు. ఇక్కడతో సినిమా ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ లాస్ట్ వీడియోలో నేను బిగ్ వరల్డ్ అనే ఒక మూవీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చైనీస్ డ్రామా చాలా బాగుంటుంది. చూడకపోతే అది ఖచ్చితంగా చూడండి. అట్లీస్ట్ ఈ మూవీని మీరు 1 టైం చూసారంటే ఖచ్చితంగా ఈ బిగ్ వరల్డ్ అనే చైనీస్ డ్రామా మీ మైండ్ లో నుంచి అస్సలు పోదు. చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ప్రెసెంట్ బిగ్ వరల్డ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. విత్ ఆడియో అనేది చైనీస్ లో ఉంది అండ్ సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ లో ఉన్నాయి. ఈ వీడియోకి ఇంతే, మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.